మిత్రులారా, మనం హిమాలయ పర్వతాల మహత్వం గురించి మాట్లాడుకుంటాం. కానీ మేఘాలయలో మరొక హిమాలయం దాగి ఉందని మీకు తెలుసా? ఇది ఒక భూగర్భ హిమాలయం. ఇక్కడ 1500కు పైగా గుహలున్నాయి. మరియు వాటిలో కొన్ని భూమి మీద అతి పొడవైన ఇసుకరాయి గుహలు. చిన్నవి అయిన మాస్మాయి గుహలు కూడా 150 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. కానీ క్రేమ్పురి వంటి గుహల నెట్వర్క్ యొక్క మొత్తం పొడవు సుమారు 24 కిలోమీటర్లు. ఆలోచించండి, ఇది చెన్నై బీచ్ నుండి మహాబలిపురం వరకు నడిచే దూరంలోనే ఒక సొరంగం ఉండడానికి సమానం. So high, something calls to me. Every step I take brings me closer to what I need to be. ఇది కేవలం ఒక గుహ కాదు, ఒక భూగర్భ నగరం. మన యాత్ర మొదలవుతుంది మాస్మాయి గుహతో. ఇది ప్రకృతి యొక్క అతిథి సత్కారశాల లాంటిది. ఇక్కడ ప్రవేశించినప్పుడు నేను ఒక సజీవమైన శ్వాసిస్తున్న మ్యూజియంలోకి ప్రవేశిస్తున్నాను అన్న అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఈ రాతి శిలలు ప్రతి 100 సంవత్సరాలకు ఒక వేగంతో పెరుగుతాయి. మీ ముందు ఉన్న ఈ స్తంభం దీనికి వేలాది సంవత్సరాలు పడి ఉండవచ్చు. మరియు ఇక్కడే గోడల్లో మీరు పురాతన సముద్రాల డైనోసార్ల కాలపు జీవుల శిలాజాలను కూడా చూడవచ్చు. ఈ గుహలు ఒకప్పుడు ప్రాచీన సముద్రపు అడుగు భాగంగా ఉండేవి. కానీ నిజమైన రహస్యాలు లోతుల్లో దాగి ఉంటాయి. ఆరావా మరియు సుజీప్ ప్రాంతం గుహల వైపు వెళితే మీరు పూర్తిగా వేరే లోకంలోకి ప్రవేశిస్తారు. ఈ గుహలను యూరోపియన్ మరియు భారతీయ నిపుణుల టీమ్స్ కలిసి కనిపెట్టారు. వారు ఈ ప్రదేశాన్ని ద ఎపిక్ కార్డ్స్ ఆఫ్ మేఘాలయ అని పిలుస్తారు. ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి భౌగోళిక ఆశ్చర్యం. ఇక్కడ మీరు ప్రపంచంలోని అతిపెద్ద గుహ సొరంగాలు మరియు అతిపెద్ద గుహ ప్రవాహాలు, నిజంగా ఒక నిజమైన భూగర్భ సాహసం ఇది. ఈ గుహల గోడలు కేవలం రాళ్ళు కాదు, అవి జీవితం యొక్క జీవాంత ఫాసిల్స్. శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రాచీన ఎలుగుబంటి, పెద్ద పిల్లి జాతి జంతువుల శిలాజాలను కూడా కనుక్కున్నారు. ఇవి ఈ ప్రాంతం ఎప్పుడో దట్టమైన వర్షారణ్యంగా ఉండేదని నిరూపిస్తున్నాయి.
ప్రతి శిలాజం ఒక పజిల్ ముక్క. ఈ గుహలు ఆ పజిల్ యొక్క భారీ పెట్టె లాంటివి. మనం చేసే ప్రతి కొత్త ఆవిష్కరణ భూమి యొక్క గతాన్ని మరియు భవిష్యత్తును అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ గుహలు మన భారతదేశం యొక్క గర్వించదగిన సహజ వారసత్వం. అమెరికా యొక్క గ్రాండ్ క్యాన్యన్ లాగా, ఆఫ్రికా యొక్క సఫారీ లాగా మేఘాలయ యొక్క ఈ గుహలు ఒక ప్రపంచ స్థాయి అద్భుతం. మనం ఈ భూగర్భ హిమాలయాన్ని కాపాడుకోవాలి. మనం వెళ్ళిన ప్రతి గుహ నుండి మనం తీసుకువెళ్ళేది ఫోటోలు మరియు జ్ఞాపకాలు మాత్రమే. వదిలి వెళ్ళేది పాదముద్రలు మాత్రమే ఉండాలి. ఈ అద్భుతమైన యాత్రతో జర్నీ విత్ పవన్ని ముగిస్తున్నాను. తదుపరి సాహసం వరకు సురక్షితంగా ఉండండి మరియు అన్వేషిస్తూ ఉండండి. బాయ్ బాయ్.